హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు ఎపిసోడ్ 79 రివ్యూ చెప్పడానికి అయితే వచ్చాను. మీ 12th వీక్ నామినేషన్స్ అనుకుంటా. ఈ 12th వీక్ నామినేషన్లో చాలా అంటే చాలా మొత్తం ఈ చుక్క బ్యాచ్కి సంబంధించిన ప్లానింగ్, మేనేజ్మెంట్, కన్నడ బ్యాచ్. కొందరికి చుక్క బ్యాచ్ అంటే అర్థమవుతుంది, కొందరికి కన్నడ బ్యాచ్ అంటే అర్థమవుతుంది. నాకైతే కన్నడ బ్యాచ్ అంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే చుక్క బ్యాచ్ అనేది అది స్టార్మా ప్లానింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఇష్టం. నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ చేయరు. అండ్ వాళ్ళని సేవ్ చేయడానికి బాగా ఆడుతున్న కంటెస్టెంట్ని కూడా బాగా బయటికి పంపించే ప్లానింగ్లు అయితే బిగ్ బాస్ షో వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కన్నడ బ్యాచ్ అని నేను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళ కోసం ప్రమోషన్స్, పిఆర్స్, దిక్కమాల ఎడిటింగ్లు, లేనిపోయిన ట్రాక్లు, అమ్మా బాబోయ్. అసలు ఇది పెద్ద పెద్ద సినిమాలకి ఇటువంటి పిఆర్లు ఉంటే మంచి మైలేజ్ అయితే వస్తుందిరా. హిట్ అవ్వాల్సిన సినిమాలను ఫ్లాప్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కొద్ది హెల్ప్ చేస్తే బాగుండేమో నాకైతే అనిపించింది. చాలా అంటే చాలా వరస్ట్ అండి. అంటే అందరూ ప్లానింగ్లు, మేనేజ్మెంట్లు ఇదంతా కన్నడ షోగా కొన్ని రోజులు చూస్తే అర్థమైపోయింది. ఏంటంటే వాళ్ళ మదర్స్ వచ్చి మాట్లాడినప్పుడు కన్నడ లాంగ్వేజ్లో మాట్లాడారు, కింద తెలుగు సబ్ టైటిల్స్ ఇచ్చారు మనల్ని తిడతారని చెప్పేసి. సో ఇదంతా ఒక పక్కన పెడితే సరే, కంటెస్టెంట్గా అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ పెట్టి మోపుతున్నారు అని అనుకుందాం. అంటే బిగ్ బాస్ మేపడంలో నెంబర్ 1. వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్ కోసం యువతల వాళ్ళని, బాగా ఆడుతున్న గేమర్స్ని కూడా బయటికి పంపించే ప్రక్రియలు అయితే చేస్తారు. వీళ్ళకి కావాల్సింది ఆడియన్స్ ఓట్స్తో సంబంధం లేదు, ఆడియన్స్ వేసే ఓట్స్కి వాల్యూ లేదు. గట్టిగా చెప్పాలని అంటే టీఆర్పీ కోసం దిక్కుమాలిన ప్రయోగాలన్నీ చేస్తున్నాడని అయితే నాకైతే అనిపించింది. ఇది ప్యూర్లీ బిగ్ బాస్ ఆడుతున్న ఒక నెంబర్ 1 స్క్రిప్ట్ అనమాట. రాసిన వాడు ఎవడో, ఇది రాయిస్తున్న వాడు ఎవడో, ఈ హోస్టింగ్ సంగతి తెలిసిందే కదా. ఓన్లీ అతను కూడా అంటే యాక్చువల్లీ ఇక్కడ నాగార్జున సార్ని అయితే మనం క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. ఆయనకి చెవులో మైక్ అయితే ఉంటుంది. అక్కడ స్క్రిప్ట్ రాసిన వాడు ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారంగా అతనికి హింట్స్ ఇస్తుంటే మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తానని చెప్పేసి వెళ్తుంటాడు కదా, మర్చిపోయినప్పుడల్లా బ్రేక్ ఇస్తుంటాడు అనమాట. సో వెళ్ళి చూసుకొని చదువుకొని వచ్చి మళ్ళీ ఆ స్క్రిప్ట్ ప్రకారంగా చదువుతాడు కానీ చెప్తాడు కానీ షో చూడు, ఎపిసోడ్స్ అయితే చూడరు. ఆయనకి వీలైతే వీళ్ళు నలుగురిని టాప్ 5లో పెట్టేస్తాడు. వీళ్ళు నలుగురిని టాప్ 5లో పెట్టేసి చెప్పే కదా, చిడతలు పట్టుకొని మనం షో చూస్తుంటూ కూర్చుంటూ చప్పట్లు కొట్టుకోవడమే. నిఖిల్ గారు విన్ అయితే చూడటం, లేదా పృథ్వీ గారిని రన్నర్ పెట్టిన పృథ్వీ గారిని విన్ అయినా చేసేస్తారు ఒక వీలైతే. ఎందుకంటే పృథ్వీ గట్టిగా పేమెంట్ ఇస్తున్నట్టుగా ఉన్నాడు బ్యాక్ సైడ్ నుంచి. సో ఈ రకంగా గేమ్ అయితే నడుస్తుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. మరి మీకేమనిపించిందో నాకైతే తెలియదు. అయితే ఇక్కడ సోనియా ఎంట్రీ తోటైతే మొత్తం మారిపోయిందండి. సోనియా ఎంట్రీని చూసిన తర్వాత నాకైతే సప్తగిరి గారు గుర్తొచ్చారు ఆ ప్రేమ కథ చిత్రంలో. ఏమక్క నువ్వు మళ్ళీ వచ్చావా, ఈసారి ఏమొస్తుందో ఏంటో, మమ్మల్ని ఏ రకంగా సావగొడతావో మాకైతే అర్థం కాదక్క అని చెప్పేసి ప్రాణ రియాక్షన్కి మేము వేసుకోవచ్చు అయితే నాకు అనిపించింది. అంటే మొత్తం నిఖిల్కి ఉన్న మాస్క్ని పీకి గుండు గీస్తుంది అనమాట. నిఖిల్ మీద ఉన్న మాస్క్ని మొత్తం తీసేసి మొత్తం కడిగేసి, బాబు నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఇలా ఉన్నావు అని క్లియర్ కట్గా చూపించేసి మొత్తం నిఖిల్ పరువుని తీసి బజార్కి ఇచ్చేసింది. దీంతోపాటు కొద్ది కన్సర్న్ యష్మిని చూపించినా సరే, వచ్చే నువ్వు నా ఆడిపరువు ఎందుకు తీస్తావు, అందులో నెంబర్ 1 నా పరువు నువ్వు తీయకుండా అని చెప్పేసి దాని పరువు అదే తీసుకునే ప్రయోగంలో అయితే అనిపించింది అనమాట. అయితే సోనియా స్టార్టింగ్ నామినేషన్ చేస్తున్నప్పుడు అయితే ప్రేరణను అయితే తీసుకొచ్చింది. నువ్వు ఒక్క పర్సన్ మాట్లాడుతున్నప్పుడు కానీ, ఇద్దరు పర్సన్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ నువ్వు మధ్యలో దూరుతావు, ఒకటి. రెండోది, నీకు నచ్చిన పర్సన్స్ అయితే నువ్వు ఏ రకంగా అయినా బిహేవ్ చేస్తావు, నచ్చని పర్సన్స్ అయితే ఏ రకంగా అయినా సరే వాళ్ళని ఇరకాటంలో పెడతావు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పింది. ఏ టాపిక్ ఏంటి అని అంటే, నబీల్ అయితే హల్వా తినేటప్పుడు, క్యారెట్ హల్వా తినేటప్పుడు ఏదో చిన్న పిల్లి బొమ్మలాగా తనకి ఎటువంటి హట్టింగ్ లేకుండా ఒక మంచి టాస్క్ అయితే ఇచ్చో అతను బాగానే చేశాడు. అదే గౌతమ్ చేసిన సీతాఫలం టాస్క్ ఏదైతే ఉందో, సీతాఫలం తను తినేటప్పుడు అంత పెద్ద రచ్చ చేసో, గిన్నెలు తోమేటప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా అతన్ని పంపించడం, చాలా రూడ్గా బిహేవ్ చేసావు అని చెప్పేసానంటే, గౌతమ్ బిహేవ్ చేసిందంట కేర్లెస్ అంట, అంటే వరస్ట్ బిహేవియర్ సంథింగ్ ఏదో చెప్పింది.
నబీల్ అయితే మాత్రం అది తెలిసి తెలియనట్టుగా చేశాడని ప్రేరణ ఫిక్స్ అయిందంట. వీళ్ళందరితో కంపారిజన్ చేసుకుంటే గౌతమ్దే వరస్ట్ అనిపించి నేను నామినేట్ చేశాను, గౌతమ్కి టాస్క్ ఇచ్చాను అని అంటే నువ్వు అప్పుడు అనేసింది డైరెక్ట్గా, నువ్వు గ్రూపిజం గేమ్ ఆడుతున్నావు, అందుకే నీకు గౌతము నచ్చట్లేదు, గౌతమ్ అయితే మాత్రం టార్గెటెడ్గా నువ్వు ఉంటావు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే నీకు నచ్చిన వాళ్ళు అయితే ఎంత పెద్ద తప్పు చేసినా నువ్వు వాళ్ళని పెద్దగా పట్టించుకోవు, లైట్ తీసుకుంటావు అనే టైప్లో మాట్లాడింది. ఓకే, బాగానే ఉంది. తరువాత ఒక చిన్న టాపిక్ అండి, కిలికి చాటంత అయ్యిందనమాట ప్రేరణకి. ఈ టాపిక్ వచ్చేసరికి ప్రేరణ డిఫెండ్ చేసుకోలేకపోయింది అనమాట. అంటే పొరపాటున అక్క తగ్గు అనే టైప్లో మాట్లాడదాం అనుకుంది. ఎవరికక్క ఏంటి కథ చెప్పు అని గట్టిగా అరిసేసరికి తెలిసిందే కదా, ఉన్నంత వరకు ఒక ఊపి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా ఆ మేమ్స్లోని అక్క స్మైల్ చూస్తేనే వచ్చబడిపోద్ది. అలాంటిది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అనేసరికి ఇంకా ప్రేరణకి ఏం మాట్లాడాలో తెలియక ఇంకా గుండె గులాబ్జామ్ అయిపోయినట్టు ఉంది. సో ఇంకా ప్రేరణ నాకు కాదు అక్క, నాకెందుకు అక్క అవుతావు, నేను నిఖిల్ గురించి చెప్తున్నానంటే నిఖిల్కి అక్క అవుతానని నీకెవడు చెప్పాడు, నిఖిల్కి అక్క అవుతానని నీకు చెప్పమని చెప్పానా, అనవసరమైన టాపిక్స్ ఎందుకు తీసుకొస్తున్నావు అంటే నీకు ఎవరు చెప్పాడు, నీకేం రైట్స్ ఉన్నాయి అని డైరెక్ట్గా అడిగిసింది. సో నిఖిల్ కూడా మధ్యలో నువ్వు అంటే ఇదే టాపిక్ ఇంకెవరైనా మాట్లాడితే వాళ్ళకి వీళ్ళందరూ కలిపి గ్రూప్ డైరెక్ట్గా అడిగేస్తారు. ఈ టైంలో పృథ్వీ వచ్చి అడగడం, పృథ్వీ మాట్లాడి ఇలాంటివన్నీ జరిగిపోతాయి. ఇక్కడ ఉన్నది ఎవరు, సోనియా, ది వన్ అండ్ ఓన్లీ గోస్ట్. ఈ గోస్ట్ దగ్గర ఎవరి మాటలు ఎవరి హాట్లో సాగు అనమాట. సో డైరెక్ట్గా అడిగేసరికి ఇంకా తను తగ్గిపోయింది. సరే సారీ అని చెప్పేసారు. సారీ అంటే సారీ నాకు వినబడలేదు, గట్టిగా చెప్పు, అపాలజీ క్లియర్ కట్గా కావాలి అనేసరికి ఇంకా దెబ్బకి చేతులు కట్టేసి సారీ తప్పు అయిపోయిందని చెప్పేసి అన్నది. ఈ రకంగా ప్రేరణని అయితే నామినేట్ చేసింది. ప్రేరణ నామినేషన్ పాయింట్ అయితే తను క్లియర్ కట్గా చెప్పేసి ఇదైతే అంటే తను డిఫెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా సోనియా అయితే గట్టిగా ఇచ్చి పడేసింది అనమాట. నాకైతే సోనియా ఈ టైంలో వచ్చి ఈ కన్నడ బ్యాచ్ యొక్క మాస్క్ని చించి పడేసిందని నాకైతే అనిపించింది. ఇందులో నిఖిల్ది అయితే మాత్రం గుండు కొట్టేసింది డైరెక్ట్గా. నిఖిల్ వేసుకున్న మాస్క్ ఏదైతే ఉందో గుండు కొట్టేసింది. అంటే నిఖిల్ చేసేది నిజంగా ఇంత ఘోరంగా ఉందా అనిపించేలాగా మాట్లాడింది. ఇక నిఖిల్ అలా చేశాడా అని అంటే నిఖిల్దే తప్పు ఎంత ఉందో యష్మిది కూడా అంతే తప్పు ఉంది. బట్ యష్మిని ఇక్కడ క్వశ్చన్ చేయకుండా నిఖిల్ని క్వశ్చన్ చేయడం నాకు కొంచెం తప్పు అనిపించింది. అంటే నిఖిల్ ఎంత తప్పు చేశాడో యష్మి కూడా అంతే తప్పు చేసింది. అలాంటప్పుడు యష్మిని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటే ఇక్కడ ఉమెన్ విటింగ్ కార్డు వాడడం, ఉమెన్ కార్డు వాడడం, సింపతి కార్డు వాడడం, ఇంకా ఎన్ని కార్డులు ఉన్నాయి యష్మి అలా వాడేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. సో నెక్స్ట్ నేను బాగా నెంబర్ 1 కంటెస్టెంట్గా చూసే నిఖిల్, బాగా గేమ్ ఆడుతున్న పర్సను, నేను పెద్ద కొడుకుగా చూసే నిఖిల్ అని చెప్పేసి మనోడికి ఒక ఇంట్రో ఇచ్చుకొని నిఖిల్ని అయితే పిలిచిందనమాట. నిఖిల్ని పిలిచేటప్పుడు నిఖిల్తో మాట్లాడేటప్పుడు నువ్వు వేసే నామినేషన్ పాయింట్స్ ఏవి వ్యాలిడ్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ కేర్లెస్గా అక్కడ కాఫీ మగ్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేశాడని అంటే తనకి రెస్పాన్సిబుల్ పర్సన్గా లేడు అని చెప్పేసి అది నామినేషన్ పాయింట్ చేసావు. తర్వాత టేస్టీ తేజ హెల్త్ బాగోలేదని నువ్వే అన్నావు, తనకి బాగోలేదని కూడా తెలుసు, అంత బాగోపోయినా సరే గేమ్ ఆడాడు, అయినా సరే వర్స్ట్ పర్ఫార్మెన్స్ కింద తనకి నామినేషన్ అయితే చేసావు. ఇంకోటి ఇద్దరు పాయింట్స్ మాట్లాడేటప్పుడు మధ్యలో అంటే ఎవరికెవరు వాళ్ళు నామినేషన్ పాయింట్ మాట్లాడేటప్పుడు మధ్యలో వెళ్ళి మాట్లాడుతున్నావు. పృథ్వీకి గౌతమ్కి నామినేషన్ పాయింట్ అంటే నువ్వు మధ్యలో దూరి మాట్లాడడం అది కరెక్ట్ కాదు అనిపించింది. సో ఈ రకంగా నామినేషన్ పాయింట్స్ అనేది నువ్వు మధ్యలో దూరి గ్రూపిజం గేమ్ ఆడుతున్నావు అని డైరెక్ట్గా చెప్పేసింది. ఇలా మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ టాపిక్ అయితే తీసుకొచ్చాడు అనమాట. నేను అవతల వాళ్ళ ఎమోషన్స్ని నేను పట్టించుకుంటాను అంటే నువ్వు ఎమోషన్స్ని పట్టించుకుంటావు ఎక్కడ బాబు అని చెప్పి స్టార్ట్ చేసి నీకు యష్మి వచ్చి క్లియర్ కట్గా చెప్పింది నాకు నువ్వు డ్రీమ్ బాయ్ అని చెప్పేసి తన ఎమోషన్స్ని నీతో పంచుకునేటప్పుడు నువ్వు వెళ్ళి తను నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసి బిహేవ్ చేయాలి. బట్ తనకి ఇష్టం కలిగేలాగా నువ్వు బిహేవ్ చేసావు, గాజులు తొడిగావు, తనకి లిప్స్టిక్ వేసావు, తనకు నచ్చే విధంగా నీ అంతటి నువ్వు నీ ప్రేమను నువ్వు డైరెక్ట్గా పంచావు అని ఇండైరెక్ట్గా చెప్పింది. తర్వాత ఏంచేమో నువ్వు
తను నచ్చలేదు, తన ఎమోషన్స్ ఇప్పుడు నాకు ఆల్రెడీ బయట ఉన్నారు, ఆ బయట వాళ్ళతో నేను ఒక స్టిక్ అయి ఉన్నాను, ఈ విధంగా నేను తినతో నడుచుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడ బాండింగ్ కుదుర్చుకోవడానికి రాలేదు అని నువ్వు రోహిణికి చెప్పావు, పృథ్వీతో చెప్పావు, ఇలా అందరితో చెప్పుకుంటూ తిరుగుతున్నా. అదేదో పాయింట్ వెళ్ళి స్ట్రైట్గా యష్మితో చెప్పొచ్చు కదా అంటే ఈ టాపిక్ మాట్లాడుతున్నప్పుడు యష్మి అయితే గుక్కంట నీళ్ళు దించేస్తుంది అనమాట. తర్వాత నువ్వు ఇదే రకంగా ఫ్లటింగ్ చేసావు కదా సీతతో కూడా, సీతతో ఫ్లటింగ్ చేసావు, సీతతో ఫ్లటింగ్ చేయడానికి ట్రై చేసావు, తర్వాత ఇప్పుడు యష్మితో ఫ్లటింగ్ చేస్తున్నావు, ఇలా నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు ఫ్లటింగ్ చేసుకుంటూ వెళ్తున్నావు, ఇది ఆడియన్స్కి బాగా కనబడుతుంది అనే టైప్లో మాట్లాడింది. యష్మి అయితే బడబడ నీళ్ళు దించేసి నువ్వు నాకు ఆ విషయం మరి నువ్వు రోహిణికి చెప్పిన విషయం నాకు తెలియదు కదా, రోహిణికి ఆ విషయం చెప్పేటప్పుడు నాకు చెప్పాలి కదా, మరి పృథ్వీకి తెలుసు అంటున్నావు, మరి నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను అక్కడితో ఆగిపోయేవాడిని కదా, నేను అక్కడితో ఆపేదాన్ని కదా అని అంటే నువ్వు ఎక్కడ హట్ అవుతావు అంత డైరెక్ట్గా చెప్తే బాగోదని చెప్పేసి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నానంటే, ఫ్రెండ్లీ ఏంటి, ఫ్రెండ్లీ కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తున్నావు, నాతో ఆ బాండింగ్ అనేది నువ్వు మెయింటైన్ చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు ఎలా అంటావు ఏంటి అని చెప్పేసి అది తను డైరెక్ట్గా మాట్లాడడం. ఇక్కడ నిఖిల్కి ఎటువంటి అవకాశం లేకుండా తను చెప్పే పాయింట్స్ ఎలా ఉన్నాయనంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక సెన్సిటివ్ టాపిక్ అయితే తీసుకెళ్ళిపోయింది. నిఖిల్ క్యారెక్టర్ని పూర్తిగా బ్యాడ్ చేసింది సోనియా ఈ యొక్క టాపిక్లోని. బ్యాడ్ అంటే నిఖిల్ నిజంగా అంత బ్యాడ్గా బిహేవ్ చేశాడు అని అంటే చూస్తే ఇప్పుడు తను చెప్పే పాయింట్స్ని కంపారిజన్ చేసుకుని చూస్తే నిజంగా అలాగే చేస్తున్నాడైతే అనిపించింది. ఎందుకంటే బయట ఆల్రెడీ ఒక పర్సన్ ఉన్నారు అని చెప్పినప్పుడు సరదాకైనా నార్మల్గా అయినా సరే ఈ రకంగా వీళ్ళు ఈ బాండింగ్ని ఏర్పరచుకోవడం కరెక్ట్ కాదు నాకైతే అనిపించింది. 3 నెలలు ఇది ఆగలేరా, 3 నెలలు ఆపుకోలేరండి అనకూడదు, కానీ ఘోరం రా బాబు. అంటే సోనియా దెబ్బకి నిఖిల్కి ఉచ్చపడిపోయింది అయితే అనుకోవాలి. వెంటనే ఇక్కడ ప్రేరణ చెప్తుంది తన పాయింట్స్ వ్యాలిడ్ అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ తనని ఆదుకోవాలి, తను చెప్పే పాయింట్స్ నిజంగా ఓకే అనుకోవాలి అనే ఉద్దేశంతో తను ఇలా బిహేవ్ చేస్తుంది. సో నువ్వేమి డిఫెండ్ చేసుకోకు, నువ్వు కూల్గా ఉండు అని చెప్పేసి ప్రేరణ యష్మికి అయితే చెప్తుంది. వెంటనే ఈ పాయింట్స్ అయితే చెప్పిన తర్వాత నువ్వే విన్నర్ అవుతావు నాకు తెలుసు, గాడ్ బ్లెస్ యూ నాన్న అని చెప్పేసి నెత్తి మీద బాటిల్ పగలు కొట్టేసి ఇంకా వెళ్ళిపోయింది. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకొని. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ పెద్దదైపోయింది. ఏంటి, నిఖిల్ యష్మి మధ్య. నీకు అంత ఇష్టం లేనప్పుడు నేను నీతో ఎక్కడ చెప్పాను అక్కడ చెప్పాను, మన ఇద్దరం గోల్డెన్ రూమ్లో మాట్లాడుకున్నాం, ఇలా అన్ని చోట్ల మాట్లాడుకున్నాం కదా, మరి ఇంతసేపు మనం మాట్లాడేటప్పుడు నువ్వెక్కడ నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేనే కదా కవర్ చేసుకునేవాడిని, నేను ఇందులో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను కదా. సో నీకు నాకు ఆ బాండింగ్ సెట్ అవ్వనప్పుడు మనం ఎందుకు ఇంకా ఇది కంటిన్యూ చేయాలి అన్నట్టుగా మాట్లాడింది. తర్వాత తనే కూల్ అయిపోయింది. అసలు అంత పెద్ద డిస్కషన్ వచ్చేటప్పుడు తను అంత కూల్గా ఎలా మాట్లాడుతుందిరా స్వామి. అంటే వీళ్ళిద్దరూ ఏదో కంటెంట్ డెలివరీ చేయడానికి అన్నట్టే ఉన్నారు అని అయితే అనిపించింది. యష్మి బిహేవియర్ అయితే మాత్రం ఈ టైంలో అంత పెద్ద నింద పడుతుంది. ఇప్పుడు తనైతే ఇక్కడ ఉమెన్ కార్డ్ వాడాలని ట్రై చేసింది, సింపతి కార్డ్ వాడాలని ట్రై చేసింది, నిఖిల్ని బ్లేమ్ చేయాలని ట్రై చేసింది. ఈ టైప్లో ఎమోషనల్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తే తనకు ఓట్లు పడాలి అనే ఉద్దేశంతో రాని కన్నీని కూడా రానిచ్చేటట్టు. అంటే ఇప్పుడు నిఖిల్ది ఎంత తప్పు ఉందో యష్మిది కూడా అంతే తప్పు ఉంది కదా. మరి యష్మి ఎందుకు ఇటువంటి సింపతి కార్డులు వాడుతుంది అంటే, ఇప్పుడు కన్నడ బ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను, దిక్కుమాల బ్యాచ్ చేసేవన్నీ పెంట పనులు, మనం ఏదైనా మాట్లాడితే మళ్ళీ మనల్ని అంటారు. ఏం చేస్తాం, చేసే గుడిసెట్టు పనులు పత్తేస్తారు. కావ్యతో రిలేషన్షిప్ నిఖిల్కి ఉందని తెలుసు కదా, ఇదే సీరియల్ బ్యాచ్, ఇదే చొక్కా బ్యాచ్ కదా, వీళ్ళందరూ స్టేజ్ మీదకి వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేసిన వచ్చిన వాళ్ళే కదా. మరి కావ్యతో రిలేషన్షిప్ ఉండేటప్పుడు నువ్వు నా డ్రీమ్ బాయ్వి, నువ్వు నా బొక్క బాయ్వి అని చెప్పేసి ఎందుకండి నిఖిల్ దగ్గరికి వెళ్ళి ఫ్లట్టింగ్ చేయడం అనకూడదు. కానీ మగోడండి చేస్తాడు, తప్పే ఉంది. అంటే ఇది ఇప్పుడు ఎమోషనల్ డ్రామా ప్లాన్ చేస్తే ఆడియన్స్ ఓట్లు దీని మీద గుర్తేస్తాయి అని చెప్పి సార్ నేను నెలకు బిగ్ బాస్ సేవ్ చేస్తాడమ్మా, నువ్వెందుకు ఈ కార్డు ఆ కార్డు వాడడం, టైం బొక్క కాకపోతే అనవసరంగా నీ అమూల్యమైన కన్నీని కింద కార్చిక వీలైతే ఇది పంట పండుతున్న నేల కూడా పాడైపోద్ది. సో నీ యొక్క అమూల్యమైన కన్నీని నేలను కాల్చక భూమి అక్కడ శపించబడుతుంది. వీలైనంత వరకు నువ్వు వేడకు, ఫస్ట్ దండించు, ఓకే, ఫస్ట్ అది ఆపు, ఆనకట్ట కట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ యష్మిది కూడా 100% తప్పు ఉంది. దీన్ని సింపతి కార్డుగా వాడడానికి ట్రై చేస్తుంది అని అయితే నాకు అనిపించింది. మోస్ట్లీ ఇది 2-3 డేస్ ఇప్పుడు బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, నామినేషన్లోకి వచ్చారు కదా, ఇంక ఈ రోజు నుంచి నిఖిల్ని అవాయిడ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తా చూడు అని చెప్పేసి అని అన్నదన్నమాట.
అయితే ఇక్కడ సోనియా వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఇంకో మాట చెప్పింది, మీ మమ్మీ వచ్చేటప్పుడు గౌతమ్తో కొంచెం దూరంగా ఉండు, గౌతమ్తో గొడవలు పెట్టుకోకు అని చెప్పాను అన్నప్పుడు. అంటే ఇప్పుడు గౌతమ్ కూడా మధ్యలో వచ్చి ఇన్వాల్వ్ అయ్యాడు. ఏంటి నువ్వు అవును అందుకేనా ఈ మధ్యన ఎక్కువ స్వీట్నెస్ ఎక్కువ ఇస్తున్నావు, ఎమోషనల్గా దగ్గర అవుతున్నావు, ఫ్రెండ్షిప్ అనేది కలుపుతున్నావు, నేను నీకు సలహా ఇస్తా, ఎక్కువ స్వీట్ అయిపోయినా సరే చేదు అయిపోద్ది, సో జాగ్రత్త అని చెప్పేసి నిఖిల్ అయితే ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. అదే గౌతమ్ అయితే స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. సోనియా ఇంకోటి అన్నది, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, ఎవరిని నువ్వు నామినేట్ చేయవు అని చెప్పానంటే, నేను ఈ వీక్ నామినేట్ చేయాల్సిన పాయింట్ కూడా యష్మినే కదా నామినేట్ చేస్తాను అని చెప్పేసి సోనియాకి చెప్పాడు అనమాట. ఇలా సోనియా నామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత అండి బేబక్క నామినేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఈ టాపిక్లో రోహిణితో జరిగింది ఇదంతా డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో పెద్దగా నిఖిల్కి ఎఫెక్ట్ అయింది, కానీ ఇక్కడ యష్మి సెంటిమెంటల్గా వాడుతుంది అని నాకైతే అనిపించింది అనమాట. ఒకటి ఇప్పుడు పృథ్వీని అయితే నామినేట్ చేసిందండి బేబక్క వచ్చి. నేను ఉన్న వీక్లో నువ్వు నన్ను గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్లో నువ్వు అనర్హురాలివి అని చెప్పేసి బయట పంపించావు. తర్వాత నువ్వు నన్ను ఒక మాట కూడా అన్నావు ఫ్యాట్ అని చెప్పేసి. నేను అది స్పోర్టివ్గా తీసుకొని నేను నెగిటివ్గా తీసి చాట్ చేయలేదు, బేబక్ అన్నదిలాగా చాట్ అంతా చేయలేదు. సో నేను ఇక్కడ నువ్వు చెప్పిన దాన్ని నేను అర్థం చేసుకొని పాజిటివ్ ఒపీనియన్ తీసుకొని ఎక్సర్సైజ్ చేసాం, తర్వాత కరాటీ చేసాం, ఇలా మాకు నచ్చినట్టుగా మా అంతట్లో మేము మా బాడీకి తగ్గట్టు వేసానంటే అది కరాటీ అని చెప్పి సర్కాస్టింగ్గా నవ్వాడు అనమాట. తర్వాత నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు, నువ్వు కావాలంటే నువ్వు అగ్రెసివ్ గేమ్ అందరి మీద అరిచేస్తున్నావు అని అంటే నేను నమ్ముతాను, నువ్వు నన్ను నామినేట్ చేసిన పాయింట్ మీద నన్ను నామినేట్ చేస్తున్నావు సార్ అంటే అవును నువ్వు నాకు నచ్చలేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ బేబక్ అయితే అని అన్నది. పృథ్వీకి చెప్పే పాయింట్ కొంచెం వ్యాలిడ్గా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో జరిగే పాయింట్ ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి ఆ పాయింట్ని తీసుకురావడం కరెక్ట్ కాదు అనిపించింది. అంటే ఇక్కడ నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక గేమో 2 గేమ్లో గెలిచావు, మరి ఇంకే గేమ్లోనూ గెలవలేదు, అలాంటప్పుడు అంత ఎఫర్ట్ పెడుతున్నావు కదా, ఎఫర్ట్ అనేది వ్యాలిడ్గా ఉంటే బాగుండు పాయింట్స్ తీసుకొచ్చినా బాగుండు. కానీ ఇక్కడ బేబక్ చెప్తుంటే పృథ్వీ సర్కాస్టింగ్గా ఏమంటున్నాడు అని అంటే నన్ను నామినేట్ చేస్తూ నువ్వు ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పేసి కమ్మదొబ్బాడు. నువ్వు ఏడుస్తున్నాను నేను ఏడుస్తున్నాను నేను ఇక్కడ ఎవరైనా అంటే నేను వెళ్ళిపోతానని చెప్పేసాను అన్నది. ఇంకో నామినేషన్ పాయింట్ అయితే వెళ్ళిపోతావు కదమ్మా, మళ్ళీ దానికే పాయింట్ రోజంతా ఉంటావా, మహా అయితే గంటన్నర ఉంటావు, దానికి ఎందుకు డైలాగు బేబాక్ మీద నాకు ఈ సెటైర్ వేయాలనిపించింది అనమాట. సో నిఖిల్ని అయితే నామినేట్ చేసింది. నేను చీఫ్గా ఉండేటప్పుడు నిఖిల్ని నీవు చీఫ్గా ఉన్నావు అనే ఉద్దేశంతో నేను ఎంత ట్రస్ట్ చేశాను, వాళ్ళు నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు నన్ను మాట్లాడుతున్నప్పుడు కానీ నాకు సార్ నాతో ఆ మాట అంటున్నప్పుడు కానీ కనీసం నించొని డిఫెండ్ చేయడం కూడా నీకు అర్థం అవ్వలేదు, డిఫెండ్ చేయలేకపోయావు. అంటే ఇక్కడ కుక్కర్ పని చేయకపోవడం వల్ల సోనియా నన్ను నామినేట్ చేసింది, అక్కడ కుక్కర్ పని చేయడం లేదు అని చెప్పేసి నువ్వు చెప్పినా బాగును, ఆ విషయంలో నువ్వు నా దగ్గర రాలేదు. తరువాత ఇక్కడ ఎగ్స్ అందరికీ సరిపడాలే ఉద్దేశంతో నువ్వు అన్నావు, మరి ఆ రోజు ఎగ్ బుజ్జి సీత చేసుకుంటానంటే నేను ఆపాను, కిచెన్ డిపార్ట్మెంట్ నేనని ఉద్దేశంతో ఆ పాయింట్తో మరి సీత నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి మధ్యలో దాన్ని కవర్ చేయాలి కదా. యాజ్ ఎ చీఫ్గా నువ్వు నాకేం సపోర్ట్ ఇచ్చావు. ఇంకోటి మేము గేమ్లో ఉండేటప్పుడు కూడా మేము నీ క్లాన్లో ఉండేటప్పుడు కూడా సోనియా ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పి అన్నావు, సోనియా చెప్పేదానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ఇలా ఇన్ని పాయింట్స్ అయితే చెప్పింది. సో అది ఎంత డిఫెండ్ చేసుకుందామన్నా సరే ఇక్కడ నిఖిల్కి అయితే వ్యాలిడ్ రీజన్స్ అయితే దొరకలేదు. సో ఇంకా ఆమె చెప్పిన పాయింట్ నామినేట్ అయితే చేసి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత శేఖర్ భాష వచ్చి నామినేషన్ అయితే చేశాడండి. శేఖర్ భాష నామినేషన్ ఎవరితో చేశాడు, చిట్పట్లాడుతావు, నీ చైల్డిష్ బిహేవియర్ కానీ నీ గేమ్ కానీ నీ స్పోర్టీ స్పిరిట్ కానీ చాలా బాగా నచ్చుతుంది, కానీ ఈ మధ్యన మనుషులను చూస్తే పురుగుని చూసినట్టు చూస్తున్నావు, నాకు అసలు నచ్చట్లేదు. ఇంకోటి ఏంటంటే గ్రూపిజం గేమ్ ఎక్కువ కనబడుతుందని చెప్పేసి శేఖర్ భాష ప్రేరణను అయితే నామినేట్ చేశాడు. గ్రూపిజం గేమ్ నేను ఎక్కడ ఆడానంటే అక్కడ వాటర్ టబ్బుల దగ్గర నిఖిల్ అంత అగ్రెసివ్గా ఆడేటప్పుడు నువ్వు ఆడే ఎఫ్ వర్డ్ యూజ్ చేయడం వల్ల నిఖిల్ ఆ రోజు అంత అగ్రెసివ్గా అయ్యాడు, కానీ నువ్వు గౌతమ్ మీద అరిచావు, గౌతమ్ నువ్వు నామినేట్ చేసావు. సో ఇక్కడ గ్రూపిజం గేమ్ ఎవరు ఆడుతున్నారు నువ్వే కదా అని చెప్పేసి అన్నారు. తర్వాత ఏంచాము ఆ రోజు నిఖిల్
సీత అది తాలుతో టాస్క్ మాట్లాడేటప్పుడు సీతకు 3 రోజుల వరకు చేతి మీద అచ్చు ఉండిపోయింది, వేరే అన్నం కూడా తినలేకపోయిన పరిస్థితి. అంతకంటే అగ్రెషన్ అయితే కాదు కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ నీకు నిఖిల్ది పెద్ద అగ్రెషనే కాదు కదా, మరి గౌతమ్ని ఎందుకు ఆ రకంగా నువ్వు బిహేవ్ చేసావు అనే టైప్లో ఇక్కడ శేఖర్ భాష ప్రేరణని అయితే నామినేట్ చేశాడు. నేను ఎక్కడ నీ నామినేషన్ అనేది నేను గ్రూపిజం గేమ్ అయితే ఆడలేదని చెప్పేసి కవర్ డ్రైవ్ అయితే చేసింది, కానీ ఆ కవర్ డ్రైవ్ బెడిసి కొట్టింది. ఇదొక పాయింట్. తర్వాత యాజ్ ఇట్ ఈస్గా సేమ్ పాయింట్స్ యష్మి పాయింట్స్ కూడా మీరందరూ గౌతమ్ని టార్గెట్ చేశారన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ నామినేట్ చేశారు. ఈ రకంగా వీళ్ళ నామినేషన్ పాయింట్స్ అయితే క్లోజ్ అయ్యాయండి.